One and only CMR Shopping Mall. మియాపూర్లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. రైట్, సీఎం రేవంత్ రెడ్డి నిమజ్జన కార్యక్రమాలని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ట్యాంక్ బండ్ క్రేన్లు ఏర్పాటు చేసినటువంటి వారి దగ్గరికి వచ్చి అధికారులతో పాటుగా నిమజ్జన కార్యక్రమాలు ఏ రకంగా కొనసాగుతున్నాయి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా విధంగా ఉన్నాయి, నిమజ్జనకు సంబంధించిన వాటన్నింటినీ కూడా అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారిగా గత సంవత్సరం ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరుగుతున్నటువంటి సందర్భంలోనే నిమజ్జనానికంటే ముందే వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈసారి నిమజ్జనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనూహ్యంగా ఒకసారిగా ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి ఆసక్తిగా అక్కడికి వస్తూ గుమిగూడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారిగా కొంత పబ్లిక్ అంతా కూడా అటెన్షన్ అంతా కూడా ఇటువైపు మలనతోటి ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే కూడా నెలకొంది. గణేష్ నిమజ్జనాల కార్యక్రమానికి ట్యాంక్ బండ్ వద్దకి ఊహించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఇక్కడికి రావడం జరిగింది. నిమజ్జన కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. కాసేపటి క్రితమే ఇక్కడికి కాన్వాయ్లో ముఖ్యమంత్రి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి నేరుగా చూసేటువంటి అవకాశం అక్కడ ఉంది. వారందరూ కూడా ముఖ్యమంత్రి చుట్టుముట్టారు. రేవంత్ రెడ్డిని చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఒకరి తర్వాత ఒకరందరూ కూడా ముఖ్యమంత్రి వారందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపించే వారితో మాట్లాడదాం. అన్నా, ముఖ్యమంత్రి వస్తారని ఊహించారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. చాలా హ్యాపీ ఉంది మాకైతే. కలుద్దామని దగ్గరకి వెళ్ళినాం కానీ ఈ జనాల్లో కలవలేదు. కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అయితే. దగ్గర నుంచి చూసిన ఫర్ ద ఫస్ట్ టైం సార్ ని చూసిన నేను. చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మెదక్ జిల్లా నుంచి వచ్చాము. ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా విజిట్ చేసిన సంఘటనలు లేవు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి డైరెక్ట్ లైవ్ లో వచ్చి ఎలాగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, నిమజ్జనం కార్యక్రమం ఎలా ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు సరైనట్టుగా పనిచేస్తున్నాయా లేదా, ఎలక్ట్రికల్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ మన అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయా లేదా అని విజిట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అనుకుంటున్నా. ఇప్పటివరకు ప్రజెంట్ గా ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ లైవ్ లో వచ్చి ఇక్కడున్న కార్యక్రమాలను విజిట్ చేసినట్టు నేను ఇప్పటివరకు చూడలేదు. కానీ చాలా గ్రేట్ రేవంత్ రెడ్డి సార్ రావడం, ఇక్కడ విజిట్ చేయడం, చూడడం, ఈ నవరాత్రి అన్ని చాలా సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నార్సింగ్ వచ్చానండి. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఫస్ట్ టైం చూడడము ఇలాంటి నిమజ్జనం, ఫస్ట్ టైం గణేష్ని కూడా క్రేన్తో ఇవ్వడంలో స్లోలీ మూమెంట్ గా చాలా మంచిగా నిమజ్జనం జరిగిపోయింది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ అన్ని శాఖలను చూస్తున్నారు. చాలా సంతోషం అండి. ఎలాంటి పగడబంది లేకుండా, బాడీ గార్డ్స్ లేకుండా సైలెంట్ గా సింగిల్ మన క్యాజువల్ మన మనసులాగా వచ్చారు. అది చాలా సంతోషం. దగ్గర చూశాను, నియర్ బై గా. అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చారు, వాళ్ళ పక్కనే నిల్చున్నాను కూడా. చాలా సంతోషం. చాలా మంది కామన్ మ్యాన్ అందరూ కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఊహించినటువంటి పరిణామం ఇది అంటూ కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో కాన్వాయ్ అటువైపు వెళ్ళింది. ఆ కాన్వాయ్ పైన నిలబడి అభివాదం చేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి సందర్భం నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. పబ్లిక్ అంతా కూడా ఇక్కడ వచ్చి వారందరూ కూడా నిమజ్జనాలతో పాటుగా సడన్ గా వచ్చినటువంటి ముఖ్యమంత్రిని చూసి ఆశ్చర్యానికి గురైనటువంటి సందర్భం అయితే నెలకొంది. వారందరూ ఈ పరిణామాన్ని ఊహించలేదు. ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే ప్రోటోకాల్ ముందుగా హడావుడి ఉంటుంది. ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా వారందరూ కూడా అటెన్షన్ ఉంటుంది, కానీ పోలీస్ అటెన్షన్ ఉంటుంది. అలా ఏం లేకుండా సడన్ గా వచ్చేసారు. చూద్దాం, ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి. ఎట్లున్నాయి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం? బాగుంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, చూసారా? చూసామండి. చాలా బాగుంది. మాకైతే మస్తు హ్యాపీగా ఉంది. అంటే సడన్ గా మాకు ఆయన సర్ప్రైజ్ గా ఇచ్చాడు. చాలా బాగుంది మాకు. చూసాను, బాగానే ఉంది. చూసాం రేవంత్ రెడ్డి సార్ని. చాలా సంతోషంగా ఉంది. చూసాను సార్, రేవంత్ రెడ్డి సార్ బాగున్నది, మంచిగా ఉంది, చాలా సంతోషంగా. పబ్లిక్ రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భాన్ని చూసి వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం. ఎక్కడి నుంచి వచ్చారండి? గుడ్ మార్నింగ్ కబూర్. చూసారా రేవంత్ రెడ్డి గారు వచ్చారు? చూసాం. నిమజ్జన కార్యక్రమాలు బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తారు. పూర్తిగా ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా నిమజ్జన కార్యక్రమాలకు వస్తూ వారందరూ కూడా పూర్తిగా ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి ఇంకా మరింత ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అమ్మ, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది, ఆల్ ఆఫ్ సడన్ గా ఊహించారా మీరు? ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. అసలు ఇంత జనాభాలో ఆయన ఒక మామూలు మనిషిగా వచ్చారంటే చాలా గ్రేట్.
మళ్ళీ మళ్ళీ ఈయన పరిపాలన రావాలి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా బాగా చూసారా దగ్గర నుంచి రేవంత్ రెడ్డి? చాలా చాలా దగ్గరగా చాలా మంచిగా మాట్లాడారు. ఈయన పరిపాలన చాలా బాగుంది. హైదరాబాద్ చూసామండి, బాగుంది. రేవంత్ రెడ్డి అని బాగుంది. నిమజ్జనం బాగైంది. హైదరాబాద్ విగ్రహం కూడా మంచిగా నిమజ్జనం అయింది. బాలాపూర్ గణేష్ వాటి గురించి చూస్తున్నాము. ఈలోపు రేవంత్ రెడ్డి వస్తా అన్నాడు, కానీ రావాలని కోరుకుంటున్నాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.